ఈరోజు ఎపిసోడ్లో స్వప్న రాహుల్ రుద్రాణితో ఒక ఆట ఆడుకోవడం హైలైట్గా నిలిచింది. ఇక సుభాష్ నిజం చెప్పి దుగ్గిరాల వంశ కుటుంబంలో జరుగుతున్న సమస్యలకు చెక్ పెట్టేశాడు ఈ వాటితో. ఇది ఎలా జరిగిందో తెలుసుకునే ముందు ఇక రాజ్ నిజం చెప్పకపోతే తానే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానన్న అపర్ణతో మాట్లాడుతున్న సుభాష్తో అపర్ణ తన స్వార్థంతో కూడుకున్న ప్రేమను బయటపెడుతుంది రాజ్ మీద. ఇక తీసుకున్న ప్లాన్ మొత్తం సుభాష్కు అర్థమయ్యేలా చెప్తుంది. ఇక కావ్య ఇంట్లో ఉండి ఏం సాధించింది, ఏం సుఖపడింది, తనకు అన్యాయం చేసింది ఆ దేవుడు వాళ్ళమ్మ, నేను కాదు. ఇక్కడుండి తను సాధించేది ఏమీ లేదు. అందుకే తనను ఇంట్లో నుంచి పంపించి ఆ బిడ్డకు తల్లైన తనను తెచ్చి రాజ్కు పెళ్లి చేస్తానని చెప్తుంది. ఆ మాటలన్నీ విన్న సుభాష్ తట్టుకోలేకపోతాడు. అసలు ఏ పాపం తెలియని కావ్య అన్యాయం అయిపోతుందని కృంగిపోతాడు. ఇక అపర్ణ ఎలాగైనా ఆ అమ్మాయిని తెచ్చి రాజ్కు పెళ్లి చేస్తాను, ప్రపంచమంతా తన మీద దండెత్తినా నేను విననని, తనప్పుడు న్యాయం చేసి తీరుతానని చెప్తుంది. మీకు మాత్రం ఎంత కావాలో అంత ఆస్తి డబ్బులు ఇచ్చి ఇంట్లో నుంచి పంపించేస్తానని చెప్తుంది. ఇక తన మాటలకు అత్త ఎప్పుడు అమ్మ కాదు అన్న విషయం తన ప్రవర్తనతో తెలియజేస్తుంది. ఇక ఆ మాటలన్నీ విన్న సుభాష్ మాత్రం అల్లాడిపోతాడు. ఏం చేయాలో నిజం చెప్పలేక, అసలు కావ్యకు జరుగుతున్న అన్యాయం చూడలేక తల్లడిల్లిపోతాడు సుభాష్. ఇక మరోవైపు రుద్రాణి రాహుల్ చూసి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. రాజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఆఫీస్కి తానే ఎండి అవ్వచ్చని ప్లాన్ వేశారు. అయితే ఇక రాజ్ ఇంట్లో ఉండటంతో అపర్ణ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినా ఏదో ఒక రోజు అందరూ తనను బ్రతిమలాడి తనను మళ్ళీ ఇంట్లో తెచ్చేసుకుంటారని, అప్పుడు అందరూ ముందులాగానే కలిసి ఉంటారని, ఇక తమిద్దరికి ఒదిగేది ఏమీ లేదు అని ఏదో ఒక ప్లాన్ చేసి రాజ్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని ప్లాన్ చేస్తారు వాళ్ళిద్దరూ. ఇక ఆ విషయం పక్కన పెడితే స్వప్న వాళ్ళ దగ్గర నుంచి కొట్టేసిన ₹1,00,00,000 తీసుకెళ్ళడానికి స్వప్న నిద్రపోగానే ఇద్దరు ముసుగులు వేసుకుని రూమ్లోకి వెళ్తారు. స్వప్న ఎంత గాఢ నిద్రలో ఉన్నా చాలా తెలివైంది. వాళ్ళు వచ్చిన రాకను పట్టేసి తల పట్టినట్లు యాక్ట్ చేసి వాళ్ళిద్దరిని చావగొడుతుంది. ఇక ఇద్దరూ బయటకు వచ్చి బాగా తన్నులు తింటారు. రుద్రాణి అనుకుంటుంది, స్వప్న చేతిలో కొబ్బరి బొండంలో దొరికే మన ఇద్దరం ఆడేసుకుంది, దీంతో ఎలాగైనా ఆ ₹1,00,00,000 కొట్టేయాలని చెప్పేసి మళ్ళీ ప్లాన్లు చేస్తూ ఉంటారు తల్లి కొడుకులు. ఇక మరోవైపు అపర్ణ అన్న మాటలకు రాజ్ చాలా కుంగిపోతాడు. ఎప్పుడూ చాలా గుండె నిబ్బరంతో ఉండే రాజ్ ఆ మాటలను తలుచుకొని చాలా కుమిలిపోతాడు. కావ్య భుజం మీద వాలి ఒక్కసారిగా కళ్ళ నిండా నీళ్లతో తన బాధను మొత్తం చెప్పుకుంటాడు. ఆ బాధను అర్థం చేసుకున్న కావ్య మాత్రం తనను ఇంట్లో నుంచి వెళ్ళనివ్వనని శబ్దం చేస్తుంది. ఇక రాజ్, ఆ శక్తి నాకు మాత్రమే ఉంది, కానీ నాకు ఆ అర్హత లేదు. అమ్మను ఇంట్లో నుంచి వెళ్ళొద్దని చెప్పే అర్హత నాకు లేదు. ఇక ఇంట్లో ఎవరికీ ఆపే శక్తి లేదు. ఇక నువ్వంటేనే అసలు అమ్మకి ఇష్టం లేదు, ఇక నువ్వు చెప్పిన మాట ఎందుకు వింటుంది అని చెప్పి రాజ్ అంటాడు. అదంతా నాకు తెలీదు, కానీ తను నన్ను సంవత్సరం నుంచి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చూస్తుంది కదా, అయినా నేను వెళ్లకుండా ఇక్కడే ఉన్నాను. అలాగే ఏదో ఒకటి చేసి అత్తయ్యను మాత్రం ఇంట్లో నుంచి వెళ్లకుండా చేస్తాను, మీరు బాధపడొద్దని ఓదార్పునిస్తుంది కావ్య. మరోవైపు అనామిక ఇంట్లో జరుగుతున్నవి చూసి అసలు ఇంట్లో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో అర్థం కావడం లేదు. ఈలోపు నేను ఏదో ఒకటి చేయాలి, కళ్యాణ్ నా వైపు తిప్పుకోవాలి అంటే ధాన్యలక్ష్మిని ముందు మళ్లించాలి అనుకుంటూ సోఫాలో కూర్చున్న ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఏడుపు స్టార్ట్ చేస్తుంది. ఇక ఏవేవో మాటలు చెప్పి తనను కన్విన్స్ చేస్తుంది. అయినా కూడా ధాన్యలక్ష్మి మొదట్లో మాట్లాడదు. ఇక తన కళ్ళల్లో నుంచి నీళ్లు రావడంతో ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అని అడుగుతుంది ధాన్యలక్ష్మి. ఇక ఎమోషనల్ సీన్ పండిస్తుంది అనామిక. మా అమ్మ తర్వాత నేను అంతలా చూసుకునేది మిమ్మల్ని, మీరు కూడా నాతో మాట్లాడకపోతే, కళ్యాణ్ కూడా నాతో మాట్లాడకపోతే ఇక నేను ఇంట్లో ఎందుకు ఉండాలి, ఎవరి కోసం ఉండాలి అని ఎమోషనల్ మాటలు చెప్పి తనను బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇంకా ఆ మాటలకు కరిగిపోయిన ధాన్యలక్ష్మి ఎలాగో తన వైపు తిరుగుతుంది. నేను కళ్యాణ్తో మాట్లాడి ఏదో ఒకటి సెట్ చేస్తాను, నువ్వు మాత్రం బాధపడొద్దని హామీ ఇస్తుంది. రేపటి ఎపిసోడ్లో రాజ్ బాబుని తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వెందుకు వెళ్ళటం, ఇంతకు తెగించావు ఆ బాబు కోసం, నువ్వే ఇంట్లో ఉండు, నేనే వెళ్ళిపోతాను అని అపర్ణ లాగేజ్ సర్దుకొని బయటకు వెళ్ళిపోతూ ఉండగా సుభాష్ మాత్రం ఒక్కసారిగా ఆపుతాడు తనను. నువ్వు వెళ్లే ముందు నిజమేంటో తెలుసుకొని కూడా వెళ్ళాలి అని చాలా ఆవేశంగా చెప్తాడు. అప్పుడు ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే ఇన్నాళ్ళుగా రాజ్ చెప్పని నిజం సుభాష్కు ముందే తెలుసా, తెలిసి కూడా ఎందుకు చెప్పలేదు అని అందరూ ఆలోచనలో పడతారు. ఇక సుభాష్ నిజం చెప్పబోతున్నాడా, లేదా ఆ అమ్మాయి మాయ చేసిందని కావ్య నిజం బయట పెట్టబోతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఇలాంటి మరిన్ని సీరియల్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.